చెప్దాం. దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి బ్రతికించి ఆయుష్ను ఆరోగ్యాన్ని మనకిచ్చిన విధానాన్ని బట్టి ఈ రోజు చూచి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుకు మన రెండు చేతులు పరలోకం వైపు, యేసయ్య వైపు, ఆయన సింహాసనం వైపు ఎత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవుని సేవకులు, స్థానిక సంఘ కాపరి, ప్రియ అన్న దైవజనులు సాల్మన్ అన్న గారికి, వదనికి, అలాగే దేవుని సేవకురాలు సాంద్రత్నం పెద్దమ్మ గారికి, చేరువచ్చిన మీ అందరికీ, విశేషంగా గృహ కూడికని ఏర్పాటు చేసుకున్న సహోదరి బేబేకకును వారి కుటుంబానికి, చేరువచ్చిన ప్రియులందరికీ, అన్న దీపన్న గారికి వారి కుటుంబానికి, సహోదరికి అందరికీ యేసయ్య నామములో వందనాలు చెల్లిస్తున్నాము. హల్లెలూయా. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడి వాక్యాన్ని మనం కొద్దిసేపు నేర్చుకుందాం, లేదా విందాం, ధ్యానిద్దాం. దేవుడు మనతో మాట్లాడబోతుండగా మనందరం కూడా ఆయన వాక్యానుసారంగా ముందు కొనసాగడానికి దేవుడు కృప చూపించును గాక. హల్లెలూయా. యేసు ప్రభు మనందరి కొరకు ఆయన రక్తం కార్చాడు. యేసు ప్రభు మనందరి కొరకు, మనందరి పాపాల కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. అందుకే దేవుడి వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనంలో 4వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. Let us turn our Bible to the book of Hebrews chapter 10 verses 4. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. హల్లెలూయా. ఇక్కడ రాయబడ్డటువంటి మాట, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. అంటే ఎడ్లను వధించిన, లేకపోతే అక్కడ రాయబడ్డ మాట ప్రకారంగా మేకలను వధించిన, లేక పక్షులు కూడా వధించేవారు. ఆనాడు పావురాన్ని తీసుకొచ్చి దేవుని మందిరంలో పాప ప్రాయశ్చిత్తం కొరకై పశువులను, పక్షులను వధించి రక్తము చెందించేవారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ ఈ వచనంలో, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపము నుండి మనల్ని ఏం చేయలేదంట, విడిపించలేదు, లేకపోతే పాపం నుండి మనల్ని కాపాడలేదు, రక్షించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో ఏటేటా సమాజం అంతటి కొరకు, ఇశ్రాయేలు ప్రజలందరి కొరకు ప్రతి సంవత్సరం యెరూషలేములో బలి అర్పణ జరిగేది. ఒక 2 గొర్రె పిల్లలను తీసుకొచ్చి, 2 గొర్రె పిల్లల్ని ఆ మందిరం ఎదుటకు తీసుకొచ్చి యాజకులు, ప్రధాన యాజకుడు కలిసి సర్వ సమాజము కొరకు ఒక గొర్రెనేమో వధించాలి. వధించిన గొర్రె పిల్ల రక్తం అంతటిని కూడా మరొక గొర్రె పిల్లకు అంత అప్లై చేసి దాన్ని అరణ్యంలోనికి వదిలిపెట్టాలి. 2 గొర్రె పిల్లలు తీసుకురావాలి దేవుని ఆలయంలోనికి. యాజకులు, ప్రధాన యాజకుడు కలిసి ఒక దానిని వధించి దాని రక్తం చిందించిన ఆ చిందింపబడ్డ రక్తమంతా మరొక గొర్రెకు రాసి, ఆ రాయబడ్డటువంటి రక్తము చేత, రక్తపు మడుగుల్లో రాయబడ్డటువంటి ఆ గొర్రె పిల్లను అరణ్యములోనికి వదిలివేయాలి. దాని గురించి ఇంకా ఎవరికి సమాచారం ఉండదు. దాని జీవితం గురించి, అది బ్రతికుందా లేదా చనిపోయిందా, ఏదైనా జంతువు తినిందా లేదా ఏదైనా లోయలో పడిపోయిందా, దాని గురించి ఇంకా సమాచారం ఉండదు. కానీ ఈ గొర్రె పిల్ల మాత్రం వధించబడి రక్తం చెందిస్తుంది. ఎవరి కోసం? సర్వలోక మానవాళి కోసం అని అనుకుంటున్నాం కదా. అది సెకండ్ టైం యేసు ప్రభు చేస్తారు. కానీ అక్కడున్న ఇశ్రాయేలు ప్రజల కొరకు మాత్రమే ఈ గొర్రె పిల్ల వధించబడుతుంది. ఈ గొర్రె పిల్లకు యేసు ప్రభు సాదృశ్యంగానే ఈ లోకానికి వచ్చాడు. ఆ రాయబడ్డ ఆ రక్తమంతా రాయబడ్డటువంటి గొర్రె పిల్ల కోసం దాని స్థానంలో కాదు, కానీ వధించబడ్డ గొర్రె పిల్ల స్థానంలో యేసయ్య వచ్చాడు. ఇదంతా కూడా పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. అందుకే యేసయ్య వాటి రక్తము మనల్ని విడిపించలేదు కాబట్టి ఆయనే ఆ అధ్యాయం 10వ అధ్యాయంలో మనం చూస్తే 10వ వచనానికి మనం వెళ్దాం. 10వ వచనాన్ని
చదువుకుందాం. యేసుక్రీస్తు ఒక శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. గొర్రెలు, మేకలు, పావురాలు, పశువులు, పక్షులు రక్తము చిందించుట ద్వారా మానవుని పాపం పోదు. కాబట్టి అదైతే ఏటేటా ప్రతిసారి ప్రతి సంవత్సరం పాపము చేసినప్పుడల్లా, దోషము చేసినప్పుడల్లా, పాపములో మనము నేరారోపణ చేసినప్పుడల్లా ఏదో ఒక జంతువును తీసుకొచ్చి, స్తోమత కొద్దీ ఏదో ఒక పశువును తీసుకొచ్చి, ఏదో ఒక పక్షిని తీసుకొచ్చి పాప పరిహారార్థం కొరకై దేవుని మందిరంలో యాజకుల దగ్గర అర్పించడం జరుగుతుంది. అయితే యేసయ్య ఒక్కసారి తన శరీరమందు మనందరి పాపము కొరకై అర్పించబడి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. వి బికేమ్ హోలీ. మనం అందరినీ కూడా ఆయన పరిశుద్ధులు చేశాడు. ఆ తర్వాత పరలోక రాజ్యానికి మనం వెళ్ళడానికి అనుదినము పరిశుద్ధపరచబడుతూ ఉన్నాం. అందుకే ఇంగ్లీష్ లో ఉంటది వి ఆల్ ఆర్ ఎవ్రీడే. మనందరం కూడా వి ఆర్ ఇన్ ద ప్రాసెస్ టు బి శాంటిఫికేషన్. అంటే మనందరం కూడా పరిపూర్ణం కాదు, మనందరం పరిపూర్ణులు అవ్వడానికి ప్రతిరోజు ఒక ప్రాసెస్ లో ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనందరం ప్రాసెస్ లో ఉన్నాం. వి ఆర్ గోయింగ్ టు బి మనందరం కూడా పరిశుద్ధులుగా, పూర్తిగా పరిపూర్ణులు అవడానికి మనందరం శాంటిఫికేషన్ అవుతా ఉన్నాం. కాబట్టి యేసయ్య మన కోసం కార్చిన రక్తం మనందరినీ పాపము నుండి విడిపిస్తుంది. హల్లెలూయా. 17వ వచనాన్ని చదువుకుందాం. వారి పాపములను అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకోను అని యేసు ప్రభు లేదా ప్రభు దేవుడైనటువంటి ఆయన, సృష్టికర్త అయినటువంటి ఆయన తెలియపరుస్తున్నాడు. మొదటి వచనమేమో ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చదివినటువంటి మాట, పక్షుల రక్తం మనల్ని పాపము నుండి విడిపించలేదంట. రెండవది ఎవరు విడిపిస్తారు అంటే యేసు ప్రభు కార్చిన రక్తము ద్వారానే మనకు విడుదల. దేని నుండి? పాపము నుండి. దేని నుండి? అపవిత్రత నుండి. దేని నుండి? మలినము నుండి. దేని నుండి? రోత బ్రతుకు, పాప బ్రతుకులో నుండి మనకు విడుదల యేసుక్రీస్తు ప్రభు ఒక్కసారి మనందరి కొరకు అర్పించిన విధానాన్ని బట్టి ఆయన అంటున్నాడు, ఇక మరలా మీ పాపాలను నేను జ్ఞాపకము చేసుకొనను. హల్లెలూయా. యు విల్ నెవర్ రిమెంబర్ అవర్ సిన్స్. ఆయన మన పాపములన్నీ వెనకల పారేశాడంట. కాబట్టి ఆయన వాటిని తిరిగి మరలా చూడడంట. ఆయన పాపములు కప్పలేదు గాని పాపములు కడిగి వేశాడు. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో బలులు అర్పించడం వల్ల పాపము కడిగివేయబడదు గాని ఒక మేకను అర్పించడం వల్ల, ఒక పక్షిని అర్పించడం వల్ల, ఒక ఎద్దును అర్పించడం వల్ల, ఒక గొర్రెను అర్పించడం వల్ల పాపం ఏం చేయబడుతుందంటే పాపము కప్పివేయబడుతా వచ్చింది. ఈ పెన్ను ఉంది, ఈ పెన్ను మీద ఈ కర్చీఫ్ వేస్తే ఈ పెన్ను ఏమవుతుంది? కప్పివేయబడుతుంది. కానీ పాపం అయితే ఉంది. అపవాది అప్పుడప్పుడు ఇదిగో పలానా పాపం చేశావు, ఇదిగో పలానా పాపం చేశావని ఆ పాపాన్ని ఎత్తి చూపిస్తా ఉంటది. పాత నిబంధనలో పాపము రక్తం కార్చిన పశువులు, పక్షుల రక్తం ద్వారా కప్పబడింది గాని కడిగి వేయబడలేదు, పూర్తిగా తొలగించబడలేదు. యేసు ప్రభు రక్తం కార్చినప్పుడు, శిలువలో తన ప్రాణం పెట్టినప్పుడు మన మన పాపము తొలగించబడింది, కడిగి వేయబడింది, పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. హల్లెలూయా. అందుకే ఆయన రక్తం కార్చాడు మన కోసం. అంటున్నాడు మన పాపాలు ఇక ఎన్నటికీ ఆయన జ్ఞాపకం చేసుకోడంట. హల్లెలూయా. మన పాపాలు అన్ని కూడా ఆయన జ్ఞాపకం చేసుకోకుండా కడిగి వేశాడు. కాబట్టి మనందరం కూడా 18వ వచనాన్ని చదువుదాం. వీటి క్షమాపణ ఎక్కడ కలుగును? అక్కడ పాప పరిహారార్థ బలి ఇక ఎన్నడూను ఉండదు. మళ్ళా యేసు ప్రభు శిలువ మీదకి ఎక్కడు, మరలా మన కొరకు బలి అర్పించబడదు. ఒక్కసారే 10వ వచనంలో చదివాం కదా, ఒక్కసారే పాపము కొరకై ఆయన రక్తం చిందించాడు. మన పాపాలిక జ్ఞాపకం చేసుకోడు. మన పాప పరిహారార్థ బలి మరలా అర్పించబడదు. మరలా మనం పాపం జోలికి వెళ్ళక, ఇప్పుడు నేను యేసు ప్రభుని ఎరగక ముందు, యేసు ప్రభును తెలుసుకోక ముందు, లేదా నేను పుట్టుకతోటే యేసు ప్రభును కలిగినటువంటి కుటుంబంలో పుట్టినా, నేను యేసు ప్రభును కలిగిన క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ నేను జన్మ
ఎంతో పాపిని కనుక మనుషులమైన మనము జన్మలో నుండే పాపంలో వచ్చాం కాబట్టి వయసు వచ్చిన తర్వాత పాపము ఇది మంచి ఇది చెడు అని తెలిసేంత వరకు మనం పిల్ల వయసులో ఉన్నప్పుడు, బాలుల వయసులో ఉన్నప్పుడు, చిన్న వయసులో ఉన్నప్పుడు సరిపోతుంది. పెద్ద అయిన తర్వాత కొంత 12-13 సంవత్సరాలు వచ్చేసరికి మానవునికి, పిల్లవాళ్ళకి అది ఏది చెడ్డ ఏది పాపము అని తెలుస్తుంది. మెచ్యూర్ మైండ్ మనకు వస్తుంది. అప్పుడు మనం పాపాలు ఒప్పుకొని బాప్తిస్మం పొంది హృదయంలో యేసు ప్రభుని చేర్చుకొని నోటితో యేసు ప్రభుని ఒప్పుకొని నీటి బాప్తిస్మం పొంది సంఘ సహవాసంలోనికి చేర్చబడ్డ మనం ఇంకా మరలా పాపం జోలికి వెళ్తే మరలా బలి ఉండదు, మరలా మన కొరకు బలి ఉండదు. ఇంతకు ముందు ప్రభువును తెలియక ముందు, ప్రభువును ఎరుగక ముందు, ప్రభు యొక్క వాక్యం వినక ముందు, ఆయన నోటితో ఒప్పుకొని హృదయంలో చేర్చుకోక ముందు మన కొరకు పాపముల కొరకు రక్తం చిందించబడింది. ఇది ఒప్పుకొని ఆయన కొరకు జీవిస్తానని తీర్మానం చేసి ఆయన కొరకు నేను బ్రతుకుతానని బాప్తిస్మం పొందినప్పుడు తీర్మానం చేసి ప్లెడ్జ్ పలికి మరలా మనం పాపం చేస్తే మనకు మరలా ఏముండకపోవచ్చు, ఈ వాక్య ప్రకారంగా బలి ఉండకపోవచ్చు. అందుకే మనం బాప్తిస్మం పొందిన మనం, రక్షించబడ్డ మనం, దేవుడు కరుణామయుడు, ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు అని మరలా సిగరెట్ తాగే వాళ్ళు సిగరెట్ తాగుతున్నారు, బలలో వేసే వాళ్ళు చేయి వేస్తున్నారు. క్షమించేసయ్యా, సిగరెట్ తాగినానంటున్నాడు, మళ్ళా బాలలో పాల్గొంటున్నాడు, మళ్ళా సోమవారం మళ్ళా అదే పని. మందు తాగేవాడు మందు తాగుతున్నాడు, అయ్యా క్షమించేసయ్యా, నువ్వు కరుణామయుడివి, నువ్వు ప్రేమామయుడివి, నువ్వు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నావని అనేకమైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి ఆయన గుణాలను పలుకుతూ నన్ను క్షమించు అని పాపం చేస్తున్నాడు, ఆరాధనకు వస్తున్నాడు, పాపం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, పాపం చేస్తున్నాడు, దేవుని కొరకు నేను జీవిస్తున్నాను అంటున్నాడు, పాపం చేస్తున్నాడు, పాట పాడుతున్నాడు, పాపం చేస్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు, పాపం చేస్తున్నాడు, వాక్యం వింటున్నాడు, పాపం చేస్తూ దేవుని కొరకు జీవిస్తున్నానన్న భ్రమలో ఉంటున్నారు. మరలా పాపం చేసే వారికి ఏం లేదంట, పాప క్షమాపణ లేదా బలి అర్పణ లేదు. అందుకే మనం దేవుని పిల్లలుగా చాలా జాగ్రత్తగా ఈ లోకంలో ఎంత దినాల్లో మనం జీవించాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. పశువుల రక్తం వల్ల మనకు పాప విమోచన లేదు. యేసు ప్రభు కార్చిన రక్తం వల్లే మనకు ఒక్కసారి ఆయన కార్చాడు, దానివల్ల మన పాపాలన్నీ కడిగివేయబడ్డాయి, మన పాపాలన్నీ తొలగించబడ్డాయి, మనల్ని విమోచించాడు, మనల్ని రక్షించాడు. ఆయన మన పాపాలను ఇంతకు ముందు చేసిన వాటిని జ్ఞాపకము. ఇంతకు ముందు వ్యభిచారం చేసేవారు లోకంలో ఉన్నారు ఎంతో మంది. నేను బైబిల్ చింపేశానని, లేదా నేను క్రైస్తవులకు వ్యతిరేకనని, నేను వ్యభిచారం చేసేవాడినని, నేను దొంగతనం చేసేవాడినని, జైల్లో నాకు సువార్త వినిపించారని, ఇప్పుడు నేను ప్రభువుని తెలుసుకున్నానని, నేను మోసం చేసేవాడినని, నా భార్యను కొట్టేవాడినని, నా పిల్లల్ని నేను సరిగా అన్నం పెట్టిన వాడిని కాదని రకరకాల పాపాలలో ఉండి వాక్యం తెలుసుకొని వాటిని విడిచిపెట్టి నేను వచ్చానని చెప్పినప్పుడు ఆ వాటన్నిటికీ, ప్రభువును ఎరుగనప్పుడు చేసిన వాటన్నిటికీ బలి అర్పించబడింది, పాప క్షమాపణ వచ్చింది. అయితే ప్రభువును తెలుసుకొని మరలా వెనకంచి వేస్తే మరలా బలి లేదు. కాబట్టి మనము ఒక్కసారిగా అర్పించబడ్డ యేసయ్య రక్తాన్ని బట్టి మన పాపాలు ఆయన జ్ఞాపకం చేసుకోడు కాబట్టి, మన పాపాలకు ఇంకా మళ్ళా బలి లేదు కాబట్టి, పాప పరిహారార్థ బలి లేదు కాబట్టి మనం చేయవలసిన 3 పనులు ఉన్నాయి. 3 పనులు 22వ వచనాన్ని చదువుకుందాం. 22వ వచనాన్ని, మనస్సాక్షికి కల్మషం తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారును నిర్మలమైన శరీరములు గలవారై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధానానికి మనము చేరే వారిగా ఉండాలి. ఎలాంటి వారిగా? మనము మన హృదయం ఎలా ఉండాలంట? మనస్సాక్షికి కల్మషము లేకుండా ఉండాలి. హృదయము ఎలా ఉండాలంటే నిర్మలమైనదిగా ఉండాలి, ఉదక స్నానం చేసిన వారిగా ఉండాలి. మనందరము విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో, హల్లెలూయా, ఇలాంటి వారిగా మనం ఉండాలి. మన కొరకు యేసయ్య బలి అర్పించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు.
మన హృదయాలు, మన మనస్సాక్షి, మన శరీరము, మన విశ్వాస జీవితం ఈ 22వ వచనం ప్రకారంగా ఉందా? వాక్య ప్రకారంగా ఉండకపోతే నువ్వెంత సీనియర్ అయినా సీనియారిటీ కాదు దేవునికి కావాల్సింది, సిన్సియారిటీ. దేవుల్లో మనకు ఉండవలసింది, ఎన్ని సంవత్సరాలు నా అనుభవం, మీకన్నా నేను చాలా పెద్దవాడిని, మీ అందరికన్నా నాకు మొత్తం బైబిల్ తెలుసు, మీ అందరికన్నా నాకు బాగా తెలుసు కాదు. మనకు కావాల్సింది, దేవుడికి కావాల్సినది కాదు. దేవుడికి కావాల్సింది సీనియారిటీ కాదు, వయసు కాదు. దేవుడికి కావాల్సింది సిన్సియారిటీ. ఎంత వాక్య ప్రకారంగా మనం ఉంటున్నాం అన్నది ఆయనకు కావాలి. కాబట్టి దేవుని వాక్యానికి తండ్రి అని, తల్లి అని, కుమారుడని, భార్య అని, అన్నదమ్ములని ఎవరికి ఏ భేదము, అందరూ ఒకటే ఆయన వాక్యం కింద. కాబట్టి మన కొరకు రక్తం కార్చి మన పాపాలు తొలగించి మనల్ని పరిశుద్ధులుగా చేసిన యేసయ్య కొరకు మనం ఈ విధంగా ఉంటున్నామా? 22వ వచనం ప్రకారంగా మన జీవితాలు ఉన్నాయా అని నేనైనా మీరైనా మనందరం కూడా ఏం చేయాలి? వాక్యపు వెలుగులో మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుని సన్నిధానానికి చేరాలి. ఈ విధంగా ఉంటూ మన మనసాక్షికి కల్మషం ఉండకూడదు. ప్రోక్షింపబడిన హృదయం కలిగిన వారంగా ఉంటూ నిర్మలమైన ఉదక స్నానం చేసి మనందరము విశ్వాసములో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధానానికి చేరదము. హల్లెలూయా. మనందరం ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధానానికి రావాలి, దేవుని మందిరానికి రావాలి. ఇంకొక ఆమె మా ధర్మవరంలో ఉంది. ఆమెకి 2 రోజుల్లో చచ్చిపోతామని చెప్పారు. ఇంకా 7 సంవత్సరాలు ఎక్కువ బతికింది. ఆమె అడుగులో అడుగు, కాలు ఇలా ఎత్తలేదు పరిస్థితి. ఆమె నడవాలంటే కాలు జరపాలి, కాలు ఎత్తి నడవలేదు. మనం చిన్నప్పుడు పిల్లలకు చెప్తాం కదా, ఈ కాలు ఈడవద్దు, చెప్పులు త్వరగా అరిగిపోతే, కాలు ఎత్తి నడవాలి, వెనక దుమ్ములేస్తుంది, పోడైపోతాయి త్వరగా అని మనం చెప్తాం చిన్నప్పుడు. అలాగా ఆమె చెప్పులు లేకుండా, చెప్పులు వేసుకునే పరిస్థితి లేదు, చెప్పులు లేకుండా కాలు జరుపుతూ మందిరం నుండి 6వ ఇల్లు ఆమెది. మందిరం దగ్గర నుండి 6వ ఇల్లు. మాకు 8 గంటలకు ప్రార్థన, 7 గంటలకు బయలుదేరుతుంది. 7:45కు మందిరాన్ని చేరుకుంటారు. 45 నిమిషాలు పడుతుంది. ఎక్కడి నుంచి? 6వ ఇంటి నుండి. సారాయి అమ్ముకునే ఆమె సారాయి అమ్ముకోవడం మానేసింది. సారాయి అమ్మను అని చెప్పింది. ఆ ప్రాంతాన్ని అంతటికి సారాయి అమ్మేది. సారాయి అమ్మి ఇల్లు కట్టింది. కానీ సారాయి అమ్మడం, ఆ సారాయి వ్యాపారం విడిచిపెట్టింది. ఎప్పుడైతే యేసు ప్రభువుని తెలుసుకుందో, మందిరానికి రావడం ప్రారంభించిందో, తన జీవనోపాధి అయినటువంటి చెడ్డ వ్యాపారాన్ని మానేసి అందరికంటే దాదాపుగా అరగంట ముందైనా వచ్చేది. కాబట్టి మనం చిన్న చిన్న వాటికే మానుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు పెళ్లి ఉందని వెళ్ళిపోతాం, కొన్నిసార్లు బర్త్డే ఉందని వెళ్ళిపోతూ ఉంటాం, కొన్నిసార్లు మెచ్యూరిటీ ప్రోగ్రామ్ ఉందని వెళ్ళిపోతుంటాం, కొన్నిసార్లు ఏవేవో కారణాలను బట్టి వెళ్ళిపోతుంటాం. కానీ మనం మన పాపాల కొరకు రక్తం కార్చిన యేసయ్య సన్నిధానానికి ఈ విధంగా మనం వచ్చేవారిగా ఉండాలి. మనస్సాక్షి కల్మషం లేకుండా, ప్రోక్షింపబడిన హృదయం కలిగి, ఉదక స్నానం చేయబడిన వారమై, విశ్వాసములో పరిపూర్ణ నిశ్చయిత కలిగి, యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధానానికి వచ్చేవారిగా మనం ఉందాము. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ పని మనం చేయవలసింది ఏంటంటే 24వ వచనం, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుకొనుట, మానుకొనక ఒకరికొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుము. హల్లెలూయా. మనము కొందరు మానుకుంటున్నట్లుగా మనం మానుకోకూడదు. ఏం మానుకోకూడదు? దేవుని సన్నిధానాన్ని మానుకోకూడదు. మనం మన పిల్లలకు చెప్తాం, ఏమైనా తక్కువ మార్కులు వచ్చారా, మా ఫ్రెండ్ కూడా నాకంటే తక్కువ వచ్చినాయి నాన్న అని అనుకో, మనం ఏమంటాం? మరి తక్కువ వచ్చే మార్కులని చూడొద్దురా, ఎవరిని చూడాలి? పాస్ అయినోని చూడు, ఫస్ట్ క్లాస్ వచ్చినోని చూడు అని మనం మన పిల్లలు చెప్తాం. మనమేమో మానుకునే వాళ్ళని చూస్తాం, మందిరానికి రెగ్యులర్ గా వచ్చే వాళ్ళని చూడం, మనమేమో దేవునికి నమ్మకంగా ఉన్న వారిని చూడం. అందుకే బైబిల్ గ్రంథంలో ఉంటది, నడుచుచున్న వారిని చూసి నడుచుకోండి. ఎవరిని చూసి నడుచుకోవాలి? నడుచుచున్న వారిని, నడుచుకోకుండా ఉన్న వారిని కాదు, పాపంలో పడిపోయిన వారిని కాదు,
దేవునికి నమ్మకంగా ఉండని వారిని కాదు, మనం నడుచుకోవాల్సింది నడుచుకొనుచున్న వారిని చూచి మనం నడుచుకోవాలి. మనందరి పాపాలు తొలగించబడ్డాయి యేసు ప్రభు రక్తం ద్వారా. యేసు ప్రభు రక్తం మనల్ని పరిశుద్ధపరిచింది, మనందరి పాపాలు కడిగి వేయబడ్డాయి. ఆయన అంటున్నాడు, మీరు మొదటిగా మనసాక్షి గల వారై, మనసాక్షిలో కల్మషం లేకుండా ప్రోక్షింపబడిన హృదయం గల వారై, నిర్మలమైన ఉదక స్నానం చేయబడిన వారై, శరీరము గలవారమై, విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత కలిగిన వారై ఉండి, యథార్థమైన హృదయం మనకు కలిగి దేవుని సన్నిధానానికి చేరాలి. దేవుని సన్నిధానాన్ని మానుకోకూడదు. హల్లెలూయా. మూడవది మనం చేయవలసింది 26వ వచనం, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసినలా పాపములకు ఇక బలి ఉండదు. బుద్ధిపూర్వకంగా అంటే ఇష్టపూర్వకంగా. అక్కడ రాయబడిన మాట, మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత, అంటే సత్యమును గురించి తెలుసుకున్న తర్వాత, సత్యమును గురించి మనకు తెలిసిన తర్వాత. ఒక ఎగ్జాంపుల్, 7వ దినం పరిశుద్ధ దినం, దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించే దినం. ఆ రోజు నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఉంది. ఎవరు పనికి వెళ్ళకూడదని, లేదంటే ఎవరు దేని కొరకు వెళ్లకుండా దేవుని సన్నిధానానికి రావాలని. కాబట్టి మనము జ్ఞాపకం ఉంచుకొని, మనకు తెలుసు ఆదివారం ఆరాధనకి వెళ్ళాలని, అలా తెలుసుకున్న మనం ఏం చేయకూడదు, బుద్ధిపూర్వకంగా. హల్లెలూయా. అంటే మనకు తెలియకున్నప్పుడు మానేస్తే, తెలియకున్నప్పుడు ప్రార్థన రాకపోతే అది క్షమించబడుతుంది. తెలిసి మనం చేస్తేనంట మన కొరకు బలి లేదంట. తెలిసి అబద్ధం ఆడితే, తెలిసి మోసం చేస్తే. మేము నిన్న పోయిన ఆదివారం చీరాలలో వాక్యం చెప్పడానికి కుటుంబంగా వెళ్ళాం. మేము కార్ వేసుకొని వెళ్ళినప్పుడు అతనికి రెంట్ చెల్లించినప్పుడు ఒక 700 తక్కువైంది. నాకు ఎస్ఐ గారు, మా బైబిల్ కాలేజ్లో నా స్టూడెంట్ ఎస్ఐ గారు, ఆయన కారు ఇప్పించారు. ఏ ప్రూఫ్ పెట్టకుండా, లేకపోతే అక్కడ వాళ్ళ దగ్గర ఏదో ఒకటి పెట్టాలంట. ఆయన మాటను బట్టి ఆయన మాకు ఇచ్చారు. కానీ మా మనసు ఒప్పుకోలేదు. 700 తర్వాత ఇస్తానని ఆయనకి చెప్పేసి వచ్చాను. మా ఎస్ఐ గారికి చెప్తే, వద్దులేండి పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు అన్నాడు. కానీ ఇవ్వకపోయినా పర్లేదు కాదు, డీజిల్ దొరక్క చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆయన ముందు రోజే మేము పరిచర్యకి వెళ్ళాలని, మాకు ఎలాంటి ఆటంకం లేకుండా దేవుడి పని జరగడానికి ముందే ఫుల్ ట్యాంక్ చేసి పెట్టారు. ఎంతో మంది బారులు తీరున్నారు. మాకు మనసు ఒప్పలేదు. లేదు ఇస్తామని చెప్పి ఇచ్చేసాం. తర్వాత డబ్బులు అందిన తర్వాత ఆయనకి ఇచ్చేసాం. అంటే మనం మోసం చేయకూడదు. తెలిసి ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు మీద పెట్రోల్ దొరక్క, ఎక్కడైనా బండి అయిపోతే మా కుటుంబం మేము అక్కడెక్కడో ఉండాలి. ఎవరైనా రమ్మందామన్నా దగ్గరలో లేరు, అసలు పెట్రోల్ దొరకట్లేదు. లేదు మనం వెళ్ళి ఆటోకి వెళ్ళి తెచ్చుకున్నా కుదరదు. కానీ అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా దేవుడి పని జరగడానికి ఉదయాన్నే వెళ్ళి తిరిగి మళ్ళీ క్షేమంగా ఇంటి రావడానికి దేవుడు సహాయం చేశారు. కాబట్టి ఆయనకి ఇవ్వకుండా, మోసం చేయకుండా వద్దు అని ఇంకా 80 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చాను ఆయన. దేవునికి స్తోత్రం. అంటే మనం తెలిసి ఏదైనా తప్పు చేయకుండా జాగ్రత్త పడాలి. తెలిసి కాకుండా, తెలియకుండా చేసేవి ఇంతకు ముందు. అయితే ఇప్పుడు తెలిసి మనం చేస్తే దానికి మళ్ళా ఏం లేదంట, పాప క్షమాపణ లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన దేవుడు ప్రేమమయుడే, క్షమించే దేవుడే. ఎంత ఘోర పాపనైనా క్షమిస్తాడు. కానీ ఇక్కడ వాక్యం చదువుతున్నాం కదా, మనం ఆత్మలో, దేవుల్లో, విశ్వాసంలో ఎదిగే కొద్దీ మళ్ళా మనం తప్పులోనికి వెళ్తే మన కొరకు బలి లేదు. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉండును. ఇంకేముంటదంట, విశ్వాసులైన మనకి, బాప్తిస్మం పొందిన మనకి, మందిరానికి వచ్చే మనకి, ప్రభు బలలో చేయి వేసే మనకి, మనము తెలిసి ఈ వాక్యం వింటూ ఈ వాక్య ప్రకారంగా జీవించకపోతే మన కొరకు బలి లేదు. మనకుండేది ఏది? ఇంకా అగ్ని. హలో, ఏముంటదంట? మరి అగ్ని కావాలా? ఏం కావాలి?
పరలోకం కావాలంటే ఈ 2 వచనాల ప్రకారంగా మనం ఉంటూ, ఈ 3వది 26వ వచనంలో ఉన్నట్టుగా దేనిలో మనం మానుకోకుండా, దేనిని మనం మానుకోకుండా ఏవేవైతే మన ధర్మం, దేవుని విశ్వాస జీవితంలో మనం చేయాలో అన్నిటినీ చేస్తూ మనం దేవుని దీవెనలు పొందాలి. ఎందుకంటే 37వ వచనం, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. హల్లెలూయా. ఆయన వస్తున్నాడు. ఇదే అధ్యాయంలో ఆయన ఎందుకొరకు చనిపోయాడో, మనం ఎలా ఉండాలో, ఆయన ఎవరి కోసం వస్తున్నాడో రాయబడింది. కాలం ఇంకా కొంచెమే ఉంది. దెర్ ఇస్ నో టైం. వి ఆల్ థింక్ అబౌట్ దెర్ ఇస్ మచ్ టైం. ఇంకా సమయం ఉంది, ఇంకా ఇప్పుడే కాదు, ఇంకా వయసు ఉంది, ఇంకా 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 అనుకుంటా ఉన్నాం. కానీ దేవుని వాక్యం సెలవుస్తుంది, ఇంకా కాలం బహు కొంచెంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడు. ఆయన వస్తున్నాడు. మనం ఈ వచనాల ప్రకారంగా, ఈ 3 వచనాల ప్రకారంగా, 22, 24, 26 వచనాల ప్రకారంగా మనము మన హృదయాలను దేవుని సన్నిధానానికి తీసుకొస్తూ యథార్థంగా కల్మషం లేని మనస్సాక్షి గల వారై, ఉదక స్నానం చేయబడ్డ వారమై, కొందరు మానుకుంటున్నట్లుగా మనం మానుకోకుండా దేవుని వాక్య జ్ఞానం కలిగిన వారమైన మనం చేయవలసిన వాటన్నిటిని చేస్తూ దేవుని అగ్ని కొరకు కాక ఆయన త్వరగా వస్తున్నాడు, ఆయన ఎదుర్కొనే వారిగా ఉండి మనందరం 39వ వచనంలో రాయబడ్డట్లుగా కింద ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము గల వారమై ఉందుము. హల్లెలూయా. ఆత్మను రక్షించుకున్నటకై విశ్వాసము కలిగిన వారమై ఉందాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ప్రాణం పెట్టాడు, నిజమే. ఆయన మన కొరకు రక్తం కార్చాడు, ఆయన మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, ఉమ్ము ఊహించుకున్నాడు, పిడుగుతులు గుర్తించుకున్నాడు, కొరడాలు కొట్టించుకున్నాడు, చెప్పులు లేకుండా కొండ ఎక్కాడు, సిలువ మోసాడు, గడ్డం లాగారు, వస్త్రాలు చీట్లు వేసుకున్నారు, చేదు చిరకను నోటి కంటించారు, బల్లెము గుచ్చారు ప్రక్కలో, వెనకాల గుద్ది ముందుకొచ్చి ఎవరో గుద్దారో కనుక్కో, చూద్దాం, ప్రవచనం చెప్పు, యేసయ్యను అవమానపరిచారు. ఇవన్నీ మన కొరకే. కానీ ఆయన్ని తెలుసుకొని, హృదయంలో చేర్చుకొని, నోటితో ఒప్పుకొని, సంఘ సహవాసంలో ఉంటూ, సంఘంలో కొనసాగుతున్న మనం, వాక్య జ్ఞానాన్ని పొందిన మనం, వాక్యం తెలుసుకుని, వాక్యం చదువుతూ, వాక్యం వింటూ ముందుకు సాగుతున్న మనం తిరిగి మరలా పాత వాటిని, పాపాలను తెలియక మనం చేస్తూ ఉంటే మరలా మన కొరకు బలి లేదమ్మా, మరలా మన కొరకు పాప క్షమాపణ లేదు, ఇంకా అగ్నే. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ అంత్య దినాల్లో ఉన్నాం, చివరి గడియల్లో ఉన్నాం, కుటుంబాల్లో ఐక్యత లేని రోజుల్లో ఉన్నాం, కుటుంబాల్లో నెమ్మది లేని రోజుల్లో ఉన్నాం, దేశంలో నెమ్మది లేని రోజుల్లో ఉన్నాం, ఎన్నో భయంకరమైనటువంటి స్థితులు, పాపము విస్తరిస్తున్నటువంటి రోజులు, దేశాల మీదకి దేశాలు, రాజుల మీదకి రాజులు, నాయకుల మీదకి నాయకులు, అన్ని పరిస్థితులు, ఎన్నో పరిస్థితులు, రకరకాల ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. ఆయనైతే త్వరగా రానై ఉన్నాడు. ఎదిగో నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు. మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? మన కాళ్ళను మనం పట్టుకొని మనల్ని ప్రశ్నించుకుందాం. ఒక వాహనం నడుపుతున్నటువంటి వ్యక్తి, స్పీడ్గా వెళ్తున్నటువంటి వ్యక్తి స్పీడ్ బ్రేకర్ చూసి, ఇది నాకు కాదులే పక్కున్న అక్కకి, ఇది నాకు కాదులే పక్కున్న అన్నకి, ఇది నాకు కాదులే వెనకొచ్చే లారీకని వాడు అలాగే స్పీడ్గా వెళ్తే గమ్యం చేరలేడు. నా కోసమే స్పీడ్ బ్రేకర్ ఉంది, ఎస్ నేనే నా స్పీడ్ డౌన్ చేయాలి, నేను 80 స్పీడ్లో ఉన్నాను, బండి తీసుకురా 10 దాకా రావాలి, నెమ్మదిగా స్పీడ్ బ్రేకర్ దాటి నాకు కాదులు వెనకొచ్చి లారీ కానీ మీరు స్పీడ్గా వెళ్తే, నేను మొన్న రాత్రి వెళ్తా ఉన్నాం, స్పీడ్గా వచ్చే స్పీడ్ బ్రేకర్ ఎగిరి మా మీద పడవలసిన వారు కంట్రోల్ చేసుకుని అలాగా డివైడర్ దాటే టాయిల్పోయారు. స్పీడ్ బ్రేకర్ చూచి, ఇరుకైన ద్వారం ఉందని రోడ్డు మీద చూచి నాకు కాదులే అని నిర్లక్ష్యం చేసి వాహనాన్ని నడిపితే ప్రాణాలు పోతాయి, గమ్యాన్ని చేరలేడు. అలాగే ఆత్మీయ జీవితంలో వాక్యం విని నా కోసమే, నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడని మనం సరిచేసుకోవలసిన వాటిని సరిచేసుకొని, దిద్దుకోవలసిన వాటిని దిద్దుకొని, నాకు అనుభవం ఉంది, నేను ఇంత అంత అని మనం అనుకోకుండా
మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నా కాలుని పట్టుకొని, రేయ్ జేమ్స్, ఈ వాక్య ప్రకారం ఉన్నావా అని నన్ను నేను ప్రశ్నించుకొని, నన్ను నేను నిలదీసి, నన్ను నేను క్వశ్చన్ చేసుకొని, నన్ను నేను ఈ ఆత్మీయ యాత్రలో ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వానిగా ఉన్నానా లేదా అని నన్ను నేను ప్రశ్నించుకుంటూ, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ, పక్క వారిని కాక ఇతరులను కాక నా కోసమే ఈ వాక్యం అని మనం ముందు కొనసాగి మనల్ని సరి చేసుకొని, నా కొరకు మళ్ళా బలి ఉండదు, నా కొరకు మళ్ళా పాప పరిహారార్థమైనటువంటి బలి ఉండదు, ఒక్కసారి అర్పించబడింది, నేను చాలా జాగ్రత్తగా ఈ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి అన్న ఆలోచనతో మనం ముందుకు కొనసాగితే ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా మనల్ని ఆయన తన రాజ్యంలోనికి తీసుకెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ విధంగా సహోదరి బేబీ అక్క కుటుంబంలో మనం ఈ విధంగా కూడుకొని దేవుని వాక్యం విన్నాం. ఇంకా సహోదరి బేబీ యొక్క కుటుంబంలో ఎవరైనా రక్షించబడని వారుంటే, బాప్తిసం పొందని వారుంటే, దయచేసి సమయం లేదు, ఆయన వచ్చుచున్నవాడు త్వరగా వస్తున్నాడు. మీ ఆత్మను కాపాడుకోవడానికి, కుటుంబ రక్షణ కొరకై, కుటుంబ క్షేమం కొరకై మనందరం కూడా ఇలా చేరి వచ్చిన్నాం. వారి కుటుంబమే కాదు, ఇంకా మన కుటుంబాల్లో, మన బంధువుల్లో, మన స్నేహితుల్లో ఎంతో మంది ప్రభువును ఎరిగి కూడా ఎన్నో విధాలుగా వెనకంజ వేస్తా ఉన్నారు. ప్రార్థన చేయకపోవడమే పాపం అంట. ప్రార్థన చేయకపోవటమే ఎక్కడుంది? సమూయేలు రాసిన గ్రంథంలో ఉంది. పాపం చేయకపోవటమే ఏంటంట? దొంగతనం చేస్తే కాదు, వేరే పాపపరమైనటువంటి లోక సంబంధమైనటువంటి వ్యభిచారమో లేకపోతే హత్యో అవి కాదంట. ప్రార్థన చేయకపోవడమే పాపం. ప్రార్థన చేయకపోవడమే పాపమైనప్పుడు మరలా మన కొరకు బలి ఉంటుందా? కాబట్టి మేలైంది చేయనెరిగియు అలాగూ చేయని వారికి పాపం కలుగును. ప్రార్థన చేయకపోవటమే పాపం అని నీటిగా ఉంటది. సమూయేలు ప్రవక్త అంటాడు, పాపం అంటే ఏదో కాదు, కొట్టడమో తిట్టడమో బూతులు మాట్లాడక, ప్రార్థన చేయకపోవడమే పాపం. కాబట్టి మనం ప్రార్థన మానుకుంటే మనకేంటి? పాపం. వాక్యం చదవకపోతే మనకేంటి? వాక్యానుసారంగా జీవించకపోతే పాపం. కాబట్టి మనం ఆయన వస్తున్నాడు, జాగ్రత్తగా మనం మన జీవితాల్ని ఆత్మ సంబంధమైన, ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసం కలిగిన వారమై ఉందాం. ఆయన ఎదుర్కొందాం. ఆయన నిత్య రాజ్యంలో యుగాయుగాలు ఆయనతో కలిసి మనము మన కుటుంబాలు సంతోషిద్దాం. దేవుడు ఆ విధంగా మనందరికీ సహాయం చేయునుగాక. ఈ మాటలు మన వెనికిలో దేవుడు ఫలింప చేయునుగాక. హల్లెలూయా. అవకాశం ఇచ్చిన దైవజనులకు యేసయ్య నామములో వందనాలు.